హాయ్ గాయ్స్. సో నిన్న వీడియోలో మీరు చూసారు కదా ఫోర్ట్ కొచ్చి అండ్ యూనో మేము బైక్ అయితే రెంట్ తీసుకొని అలా ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ రిటర్న్ రూమ్కి వచ్చేసరికి 10:30, 11 అలా అయిపోయింది. ఇంకా మేము పడుకుని పోయాం. సో మార్నింగ్ అయితే బస్ క్యాచ్ చేసి ఇప్పుడైతే మేము మున్నార్లో ఉన్నాం. సో బ్యాక్గ్రౌండ్లో వ్యూ అయితే చాలా బాగుంది. సో నేను మీకు ఒకసారి చూపిస్తా వ్యూ. అండ్ ఇవాళ అయితే మున్నార్ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ టుమారో వీ హ్యావ్ టు హెడ్ బ్యాక్ టు వేర్ టు ఎర్నాకుళం అండ్ ఎర్నాకుళం టు అల్పాహౌజా బస్ అయితే బుక్ చేసాం. సో అది ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది, చూస్తున్నారా? అండ్ పర్ఫెక్ట్ అసలు వ్యూ అయితే. అండ్ ఇక్కడ ఏ రూమ్స్కి కూడా ఫ్యాన్ అయితే ఉండదు, చాలా చల్లగా అయితే ఉంది. అండ్ మొత్తం వ్యూ అయితే ఇప్పుడైతే యాక్చువల్లీ బైక్ రెంటల్స్కి ట్రై చేసాం. బట్ సిన్స్ వీకెండ్ ఇది సాటర్డే సండే ఆల్ రెంటల్స్ ఆర్ బుక్డ్. అండ్ ఈవెన్ సైకిల్ కూడా రెంట్ తీసుకోవచ్చు. సైకిల్ కూడా 800 రూపీస్, బైక్ కూడా 800 రూపీస్. సైకిల్ అది ఈ బైక్ కాదు, మళ్ళీ అది జస్ట్ గేర్ సైకిల్. సో చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. బట్ ఇప్పుడైతే జస్ట్ ఆటో అయితే బుక్ చేసాం. అండ్ మట్టుపెట్టి అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ నుంచి మొత్తం ప్లేసెస్ కవర్ చేయాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం, అది నియర్ బై శరవణ భవన్, సమ్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది. సో వెదర్ అయితే చాలా బాగుంది. హెడింగ్. సో మౌంటైన్స్ ఇంకా ఈ హౌసెస్ చాలా బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ పైన ఒకటి ఉంది, క్యారమెల్ టాప్, అక్కడ కూడా బాగా వస్తుంది. అంటే ఫాస్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని మేము జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేసాం. బాగుంది అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫుల్ వ్యూ. మనం దగ్గరికి వెళ్దామంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా, సో కాంట్ గో. దిస్ ఈస్ కాల్డ్ మట్టుపెట్టు డ్యామ్. ది డ్యామ్, ఐ మీన్ బ్రిడ్జ్. అండ్ మీరు ఇదే వ్యూ చూసారు ఇటువైపు. ఫుల్ నేరో రోడ్ ఇది, చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఇలా వెళ్ళిపోయి ఇటువైపు రోడ్ అండ్ ఇది సో రోడ్. వావ్,
ఇట్స్ రోడ్ అండ్ ఫ్యూ యానిమల్స్ కూడా ఉన్నాయి. సూపర్ కదా. ఈ రోడ్ మీద వాకింగ్ అని సైక్లింగ్ అని ఆల్రెడీ ఒకరు వాకింగ్ చేస్తున్నారు. రోడ్ మీద మనం యాక్చువల్గా సైక్లింగ్ అని ఏమైనా చేస్తే ఎంతో బాగుంటుంది. ట్రై చేద్దాం ఆ ప్లేస్కి వెళ్ళడానికి, మేబీ రూట్ ఉందేమో. సో టైం 1 అవుతుంది. సో ఫుడ్ కోసం వచ్చాం. రెస్టారెంట్ పేరు అండ్ ఆ తర్వాత స్పీడ్ బోట్ ట్రై చేయాలి. ఈ స్పీడ్ బోట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. టికెట్ ప్రైసెస్ అయితే బాగానే ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది, కానీ బోటింగ్కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే వి ఫౌండ్ ఎ బెటర్ ఆప్షన్. బోటింగ్ 1100 ఎంతో ఉంది, ఓన్లీ 15 minutes స్పీడ్ బోట్, అండ్ అంత అవైలబిలిటీ కూడా లేదు. సో ఇక్కడ ఒక కౌబాయ్ పార్క్ అని ఉంది. సో అడల్ట్స్కి ఓన్లీ 600 rupees. సో మేము అయితే 2 tickets తీసుకున్నాం, 2 adults. ఇందులో అన్నీ కవర్ అవుతాయి మ్యాక్సిమం. మీరు స్కై సైక్లింగ్, సో సైక్లింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఖచ్చితంగా నేను స్కై సైకిల్ అయితే వేస్తాను. అండ్ ఇక్కడ 12D థియేటర్ అని కూడా ఉంది. సో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి 600కి, అండ్ జిప్ లైన్ కూడా అవైలబుల్. సో ఇదైతే మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి సైక్లింగ్ చేద్దాం. ఇది ఎంట్రన్స్ కౌబాయ్ పార్క్. సో ఇది కౌబాయ్ పార్క్ స్టార్టింగ్. ఇది ఎంటర్ అవుదాం లోపలికి. ఏమవుతుంది ఏంటి, పుట్టలోకి ఎంట్రీ అవుతున్నాం. ఓ ఇది స్కేరీ హౌసా? అవసరం వీడియో? సరే, స్కేరీ హౌస్. ఈ లైట్ లేదు, ఏం లేదు. అరే నాకేం కనిపించలేదు. ఓకే, ఏంటిది ఇలా అనిపిస్తుంది? నాకు కనిపించలేదు యాక్చువల్లీ. నాట్ యూ. యా, ఏంటి బ్రో నువ్వు? ఏంటిది? ఏంటి నేనా ఎంట్రీ ముందు? మీరు కదా నాకేం కనిపించలేదు. ఇగో మీద హాయ్. ఏం భయపడాలి? ఓ ఊగితే భయపడిపోతాం. ఏంటిది? దీనికోసం ఏదో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ చేశాను, ఏమీ లేదు. ఓకే, సో అక్కడ నాకు కనిపించలేదు, గాగల్స్ వేసుకున్నాను. సో ఫుల్ డార్క్. అండ్ ఇక్కడైతే అదే స్పీడ్ బోట్ కదా, ఇక్కడ వెళ్తుంది స్పీడ్ బోట్. ఇదైతే కిడ్స్ సెక్షన్. అండ్ అక్కడే సైక్లింగ్ అయితే చేద్దాం. జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేస్తుంది. దీనికి భయపడితే ఎలా? ఇదంతా టెన్షనే. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో. అస్సలు బ్రహ్మానందం సీనే. సూపర్ ఉంది. ఏం లేదు, జస్ట్ రౌండ్ తిరుగుతుంది అంతే. ఇప్పుడు అలానే ఉంటుంది.
లేదు, రౌండ్గా తిరుగుతుంది. ఆపండి రా బాబోయ్. బ్రహ్మానంద సీన్ గుర్తొస్తుంది నాకు. చైన్ లూజ్ ఉందా? ఎగిరి పడతావు చూడు డైరెక్ట్గా. సూపర్ ఫన్. రోడ్ వచ్చింది చేతిలోకి. సో అదైతే చాలా సూపర్ ఫన్ అనిపించింది. ఇంకోసారి అడిగాం, బట్ పీపుల్ ఉండాలి. ఇంకో 3-4 మెంబర్స్ వస్తే మళ్ళీ వెళ్ళొచ్చు దానికి. నాకైతే బ్రహ్మానందం అంతే కదా మూవీలో. సో బ్రహ్మానందం సీనే గుర్తొచ్చింది. రైట్ నౌ గో ఫర్ జిప్ లైన్ అండ్ సైకిల్, స్కై సైకిల్. విల్ సీ. ఓకే, సో ఫార్ సో గుడ్. అయిపోయింది. స్కై లైన్, సారీ జిప్ లైన్ అండ్ స్కై సైకిల్ రెండు అయిపోయింది. బాగానే ఉంది. ఓకే, పర్లే, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇవాళ అయితే సో ఇక్కడ డెఫినెట్గా రావచ్చు. ఓన్లీ 600. సూపర్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఆటో ఎక్కేసి వేరే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి అక్కడ చూద్దాం. ఇందాక తిరిగాం కదా రౌండ్గా, అది ఇంకోసారి ఇస్తాడేమో. ఇస్తా అన్నాడు, బట్ జనాలు ఉండాలి. ఓకే, జిప్ లైన్ పర్వాలే, బట్ సైక్లింగ్ అయితే కొంచెం హ్యాండిల్ తిరిగిపోద్దేమో అనుకున్నాను నాకున్న అలవాటికి. బట్ ఇట్స్ ఓకే, చాలా స్లోగా వెళ్ళిపోయాను, స్మూత్గా. అడుగుదాం, అది తిప్పుతాడేమో. అడుగుదాం ఇద్దరికి ఈక్విలిబ్రియం. కొంచెం ఫిజిక్స్ వాడమందాం, చూద్దాం. లెట్స్ ట్రై ద లక్. అయిపోయింది అనుకున్నా, అవ్వలేదు ఇంకా. ఓన్లీ ఫర్ కిడ్స్ ఇది. అండ్ అక్కడ సమ్ 3D పెయింటింగ్ ఏదో 3D ఏదో ఉంది. వ్యూ జురాసిక్ ఇందాక చూపించే కదా. ఇప్పుడైతే అది వెళ్ళి చూద్దాం. ఎకో పాయింట్ ఎంట్రన్స్ 10 రూపీస్. ఎంతమంది ఉన్నారు సో ఈ ఎకో పాయింట్ ఏంటంటే జస్ట్ మనం అరిస్తే మన వాయిస్ మళ్ళీ ఎక్కువ వస్తుంది. ఎక్కువ బెంటెన్లో ఎక్కువ. చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అలా అవుతుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అది వ్యూ. కాయకింగ్ కూడా చేసుకోవచ్చు. 250 అది 250 జస్ట్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో ఇది ఒక స్పాట్. ఇట్స్ కాల్డ్ ఎకో పాయింట్. ఇప్పుడైతే ఒక స్మాల్ వాటర్ ఫాల్ ప్లేస్కి అయితే వచ్చాం. సో ప్లేస్ పేరు ఏదో చెప్పాడు, ఐ ఫర్గాట్, బట్ కిందనైతే వేస్తాను. ఇక్కడైతే వాటర్
ఈ టైంలో కొంచెం తక్కువ వస్తుంది వాటర్, బికాస్ వర్షం ఏం పడలేదు అంటే. బట్ ఇంకైతే చూపిస్తా. వాటర్ ఫాల్ ఇంత చిన్నది, ఇది వాటర్ ఫాల్, అదే వాటర్ ఫాల్. బట్ వర్షాలు పడితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ వెదర్ 4 o'clock అవుతుంది, ఫుల్ కూల్ అయిపోయింది. అండ్ ఇటువైపు కూడా చూపిస్తాం. సో ఇది ఓకే, పర్లే, బాగానే ఉంది, బాగుంది, కానీ ఇంకా బాగుండాలి. ఈ తర్వాత ఒక సన్సెట్ పాయింట్ ఉంది, ఆ తర్వాత ఒక స్పైస్ గార్డెన్ ఉంది. ఈ రెండు కవర్ చేసుకొని ఇవాళ అయితే డే ఎండ్. అండ్ ఇలా ఒక రూట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే అంతే, అంత ఏం లేదు. ఏతో స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్. పేరేంటి? పేరేంటి వాటర్ ఫాల్? అట్టుకాడ్ వాటర్ ఫాల్. ఓకే అయితే, సో ఇదైతే అంతే, ఇదైతే బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, సో బ్లాక్ చేయకూడదు. ఎవరికైతే బాయ్. నెక్స్ట్ అయితే సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది, అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే స్పైస్ గార్డెన్. రెండు కవర్ చేస్తే ఇవాళ డన్ ఇన్ మున్నార్. రేపు మార్నింగ్ కొంచెం టైం ఉంటుంది, సో మేబీ సైక్లింగ్కి ట్రై చేయొచ్చు.